నా పేరు సుదర్శన్. మాకు తేదీ 29/6 రోజున అతను కాంప్లైంట్ ఇచ్చారు. అతని ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారండి. అతను పోయి ఎస్ఐ గారు ఆనంద్ ఎస్ఐ గారిని అడిగితే అతను 30,000 డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఆ భాగంగా అతను బార్గెన్ చేసి 20,000కు ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 20,000 ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన్ అనే ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పాడు. ఆ మస్తాన్ ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ బోధన రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుని మేము పట్టుకున్నాం. ఆ డబ్బులు రికవరీ తదుపరి విచారణ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకేమైనా దొరికాయా? దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ కేసు లారీకి టిప్పర్కి సంబంధించి కేసు అని తెలిసింది. ఇన్వెస్టిగేషన్ చెప్పిన మస్తాన్ వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎస్ఐ గారు ప్రైవేట్ పర్సన్ అనమాట. అతను వేరే విషయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్తున్నారు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటే మేము పడుతున్నాం. అతను కూడా సార్ విచారణ ముగిసిందా? ఇంకేమన్నా బంధువులు సోదాలు చేస్తున్నారు. సార్ మీ పేరు? సుదర్శన్.